న్యూస్ అంబటి రాంబాబుకు మరోసారి రిమాండ్ విధించారు. ఇప్పటికే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి పట్టాభిపురం కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అంబటి రాంబాబుకు మరోసారి రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి. సుమిత్ర, మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరొకసారి గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్పై ఈరోజు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. గత ఏడాది నవంబర్ 25వ తేదీన మెడికల్ కళాశాలకు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించి పోలీసు విధులకు ఆటంకం కలిగించి పోలీసులపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో పీటీ వారెంట్ వేసిన పట్టాభిపురం పోలీసులు ఈరోజు రాజమండ్రి జైలు నుంచి కూడా ఈరోజు ఉదయం పీటీ వారెంట్పై అంబటి రాంబాబును అదుపులో తీసుకొని గుంటూరులోని ఎక్సైజ్ కోర్టులో కొద్దిసేపటి క్రితం పోలీసులు హాజరుపరిచారు. అయితే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసులో అంబటి రాంబాబుకి మరొక 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసుకు సంబంధించి ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే సీఎం చంద్రబాబు అతని కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లబాడు పోలీసులు అరెస్ట్ చేయగా అతనికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా తాజాగా మరొక 14 రోజులు అంటే ఈ నెల 22వ తేదీ వరకు కూడా అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు గుంటూరు జిల్లా కోర్టులోనే మరొక 2 పిటిషన్లు అంబటి రాంబాబు కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నాయి. అంబటి రాంబాబు నల్లబాడు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో బెయిల్ పిటిషన్ వేయగా బెయిల్ పిటిషన్ పై కూడా గుంటూరు జిల్లా కోర్టులో ఈరోజు విచారణ జరుగుతుంది. ఇక మరోవైపు అంబటి రాంబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ నల్లబాడు పోలీసులు వేసిన పిటిషన్ పై కూడా గుంటూరు జిల్లా కోర్టులో అయితే విచారణ జరుగుతుంది. మరి కస్టడీకి ఇస్తారా లేదనేది కూడా మరికొద్దిసేపట్లో తేలనున్న పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబుకి బెయిల్ ఇవ్వాలంటూ కూడా వైపు గుంటూరు జిల్లా కోర్టులో విచారణ జరుగుతుండగా మరోవైపు అంబటి రాంబాబు కేసులను కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. దానిపై కూడా ఈ రోజు విచారణ జరుగుతుంది. మరోవైపు అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ కూడా అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మరి కోర్టు జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా వేచి చూడాల్సింది. అయితే ఇప్పటికీ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్పై తీసుకొచ్చిన కేసులో 14 రోజులు రిమాండ్ విధించగా బెయిల్ పిటిషన్ అదేవిధంగా కస్టడీ పిటిషన్ అయితే మరికొద్ది సేపట్లో దానిపైన జడ్జిమెంట్ అయితే రానుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.